ఏపీలో ఉచిత బస్సు పథకం అమల్లోకి వచ్చేది ఎప్పుడు? ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేది ఎప్పుడు? ఇంకా కొన్ని కీలక పథకాలను ఎందుకు ఇప్పటి వరకు అమల్లోకి తీసుకురావటం లేదు? విపక్ష వైసీపీ చేస్తున్న విమర్శలకు జవాబేది? అసలు అంత డబ్బు ఏపీ ఖజానాలో ఉందా? కీలక పథకాల అమలుకు కేంద్రం ఏ మేరకు సహాయం చేయనుంది? అందుకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఏ మేరకు ఒప్పించి సొమ్ములు రప్పించగలరు? ఏపీలో అనేక హామీలు ఇచ్చి కూటమి సర్కార్ గద్దెనెక్కింది. జనసేన, తెలుగుదేశం, బీజేపీలు కలిసికట్టుగా ఎన్నికల ప్రచారం నిర్వహించి వైసీపీని గద్దెదించి అధికారంలోకి వచ్చాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వైసీపీపై ఉన్న అసంతృప్తి ఒక ప్రధాన కారణమైతే, ఇటు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా ఇంకో కారణం. వాటిలో సూపర్ 6 హామీలు అయితే ప్రజల్లో ఆశలు రేకెత్తించాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చి 4 నెలలు గడిచిపోయాయి. ఇంకా కొన్ని హామీలను అమలు చేయలేదు. దీంతో ప్రజల్లో సైతం అమలు చేస్తారా చెయ్యరా అన్న మీమాంస నెలకొంది. ఒకవైపు ప్రజల్లో హామీలపై అనుమానాలు నెలకొన్న సమయంలోనే ఇంకోవైపు నుంచి వైసీపీ రెచ్చగొడుతోంది. బాబు ఎప్పుడూ మాట మీద నిలబడడని, ఎప్పుడూ ఇంతేనని, ఇక హామీలను మర్చిపోవడమే అంటూ ప్రజలను రెచ్చగొడుతోంది వైసీపీ. ఈ తరుణంలోనే దీపావళికి మిగిలిన కీలక హామీలను కూడా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మహిళా లోకాన్ని ఆకట్టుకునేలా ఉచిత బస్సు పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ఉచిత బస్సు హామీ పథకం కూడా సూపర్ 6లో ఉన్నదే. కర్ణాటకలో, అదేవిధంగా తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అదేవిధంగా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం హామీని ఇచ్చి ఏపీలో అధికారంలోకి వచ్చాయి కూటమి పార్టీలు. అయితే 4 నెలలు గడిచిపోయినా ఇప్పటికీ అక్కడ మహిళలకు ఉచిత బస్సు హామీ అమలు కాలేదు. దీంతో మహిళలంతా నిరాశలో ఉండిపోయారు. వారికి దీపావళి కానుక అన్నట్లుగా కూటమి ప్రభుత్వం దీపావళి తర్వాత రోజు నుంచే ఉచిత బస్సు పథకాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఇంకో కీలక హామీ ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకం. అయితే 4 నెలలు గడిచినా ఇంకా అమల్లోకి రాలేదు. ఇప్పుడు 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కూడా దీపావళి నుంచి అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైనట్లుగా సమాచారం. దీపావళికి మహిళల కళ్లలో వెలుగులు చిందేలా ఒకవైపు ఉచిత బస్సు, ఇంకోవైపు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు పథకాలను అమల్లోకి తెచ్చేలా కూటమి సర్కార్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ పథకాలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికప్పుడు ప్రజలు సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా అన్నది సమాచారం తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. పథకాల అమలుపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. అయితే మహిళలకు ఉచిత బస్సు పథకం, అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఇంకా అమల్లోకి తీసుకురాకపోవడంతో మహిళా లోకంలో అసంతృప్తి పెరుగుతోందని పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇక దీపావళి నుంచి ఆ 2 పథకాలను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని చంద్రబాబుతో మాట్లాడి సెట్ చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో చాలా వరకు ఇప్పటికే అమల్లోకి తీసుకురాగా ఇంకా కొన్ని హామీలు అమలు చేయాల్సి ఉంది. అయితే వాటిని అమలు చేయాలి అంటే ఖజానాలో నిధులు లేవు. అందుకు కేంద్ర సహకారం తప్పనిసరి. అయితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉండడంతో కేంద్రం నుంచి కూడా నిధులు అందే అవకాశం ఉంది. ఇప్పటికే పోలవరానికి, రాజధాని నిర్మాణానికి, రైల్వే జోన్ ఇలాంటి వాటి పట్ల కేంద్రం నుంచి నిధులు, సహకారం ఉన్నప్పటికీ రాష్ట్ర బడ్జెట్ మాత్రం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు అనువుగా లేదు. నిధులు కొరత వేధిస్తోంది. ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఇవ్వాలి అంటే 5 సంవత్సరాలకి 15 ఇవ్వాలి. లక్షలాది కుటుంబాలకు ఇవ్వాలంటే చాలా ఖర్చు అవుతుంది. అదేవిధంగా ఉచిత బస్సు అంటే రాష్ట్ర జనాభాలో దాదాపు సగం ఉన్న మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాలి అంటే దానికి కూడా చాలా డబ్బులు ఖర్చవుతాయి. ఇలా ఇంకా కొన్ని హామీలు బాగా ఖర్చుతో కూడుకున్నవి. వాటన్నింటినీ అమలు చేయాలి అంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదు. అందుకు కేంద్రం నుంచి సహకారం తప్పనిసరి. మరి కేంద్రం అమరావతి, పోలవరం ఇలాంటి వాటికి నిధులు ఇస్తున్నా ఎన్నికల హామీలకు సంబంధించిన పథకాలు అమలు చేయడానికి ఏ మేరకు నిధులు మంజూరు చేస్తుందో తేలాల్సి ఉంది.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలను ప్రస్తుతం అమలు చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఒక్కో సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి విషయంపైన ప్రత్యేక దృష్టి సారించారు. దీపావళి సందర్భంగా ఇంటింటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రోజు నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీని అమలు సాధ్యాసాధ్యాలపై అధికారులు అధ్యయనం చేశారు. తెలంగాణలో అమలవుతున్న ఉచిత బస్సు పథకాల పనితీరును పర్యవేక్షించారు. దీపావళి తర్వాత రోజు నుంచి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఈ విషయాన్ని వెల్లడించారు. అధికారికంగా ప్రభుత్వం ఈ విషయంపై ప్రకటన చేయనప్పటికీ టీడీపీ ఎమ్మెల్యే ఈ విషయాన్ని వెల్లడించడంతో ఆ రోజు నుంచే ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకం అమలవుతోంది. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం విషయంలో ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసేలా ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ పథకాన్ని విశాఖపట్నం నుంచి ప్రారంభిస్తామని గతంలోనే ప్రకటించారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త బస్సులు కూడా వివిధ జిల్లాలకు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏపీకి చెప్పుకోదగ్గ స్థాయిలోనే నిధులు మంజూరు చేసింది. పోలవరం ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి, అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తోంది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపింది. అయితే ఎన్నికల సమయంలో అనేక హామీలను ఇచ్చింది ఎన్డీఏ కూటమి. వాటిని అమలు చేయాలంటే ఏపీ ఖజానాలో నిధులు సరిపోవు. జగన్ హయాంలో ఆర్థికంగా అభివృద్ధి లేని ఏపీకి ప్రాణం పోసేందుకు పవన్, చంద్రబాబు శాయశక్తులా కృషి చేస్తున్నారు. పెట్టుబడులను రాబట్టడమే కాకుండా కేంద్రం సాయం కూడా దండిగా అందేలా ఈ ఇద్దరు అడుగులు వేస్తున్నారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్ర ఖజానాలో 5,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆర్థిక శాఖ సైతం ఈ విషయాలను అంగీకరించింది. హామీల అమలు వలన ఆర్థికంగా బడ్జెట్ భారం పెరిగిందని చెప్పవచ్చు. ఇంకోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు, ఇతర కారణాల వలన ఖజానాలో ఎంత ఉన్నా ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. మరోవైపు సూపర్ 6లు అమలు చేయాల్సిన మిగతా పథకాల అమలు కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి సంవత్సరాలేమీ గడవలేదు. 1 ఏడాదో 2 ఏళ్లో గడిచి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉంటే ప్రతిపక్షాలు ఎలా గగ్గోలు పెడతాయో ఇప్పుడు కేవలం 4-5 నెలలు కూడా గడవకముందే పథకాలు ఇవ్వట్లేదంటూ జగన్ అండ్ కో విమర్శలు చేస్తున్నారు. అయితే ఆలస్యం అయ్యే కొద్దీ ప్రజలు కూడా జగన్ అండ్ కో చేసే విమర్శలను నిజమని నమ్మే ప్రమాదం లేకపోలేదని కూటమి నేతలు భావిస్తున్నారు. ఈ తరుణంలోనే మిగతా కీలక పథకాల అమలుకు వడివడిగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేదు. అయినా సరే పథకాల అమలు కోసం కూటమి సర్కార్ తన వంతు కృషి తాను చేస్తూనే ఉంది. జగన్ హయాంలో సంపద సృష్టి జరగకపోవడంతో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసేశారు. ఇప్పుడు కొత్తగా అప్పు పుట్టే పరిస్థితులు కూడా కనపడటం లేదు. ఇంకోవైపు కూటమి పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలంటే చాలా డబ్బు కావాలి. మరి అంత డబ్బును ఎక్కడి నుండి తీసుకొస్తారు? ఈ విషయాలన్నీ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేని రాష్ట్రాలైనా ఎన్నికలలో ఇచ్చే భారీ హామీలను నెరవేర్చాలంటే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే సపోర్టే చాలా కీలకం. అటువంటిది అప్పుల్లో కూరుకుపోయిన ఏపీ వంటి స్టేట్స్ అయితే ఇక పరిస్థితి చెప్పనలవి కాదు. జగన్ హయాంలో రాష్ట్రంలో ఏం జరిగిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. సంపద సృష్టి లేకపోవడం, అప్పుల మీదే ఆధారపడవలసి వచ్చిన పరిస్థితి. చంద్రబాబు, పవన్ వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ప్రజలందరూ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు వారి ఆశలను బొమ్ము చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలన్న ఆలోచనతో అడుగులు వేస్తున్నారు బాబు, పవన్. మరి కేంద్రం ఏ మేరకు కరుణించనుంది? మాటల్లో కాకుండా నిధుల విడుదలలో ఏ మేరకు భరోసా కల్పించనుంది?
అధికారంలోకి వచ్చింది. చరిత్రలో కానీ విని ఎరుగని రీతిలో భారీ మెజారిటీతో ఎమ్మెల్యేలను గెలుచుకుని అసెంబ్లీలో అడుగుపెట్టింది. అయితే కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే వేలాది కోట్ల డబ్బులు కావాలి. కానీ ప్రభుత్వ ఖజానాలో అంత డబ్బు లేదు. 2019 నుంచి 2024 వరకు జగన్ ప్రభుత్వం సంపద సృష్టించడంలో పూర్తిగా విఫలమైంది. అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అమలు చేశారు. దీంతో సంపద సృష్టి జరగకపోవడంతో పూర్తిగా అప్పుల మీదే ఆధారపడాల్సి వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చే సహాయాల మీదే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. కేంద్ర సర్కారు పెద్దలు భవిష్యత్తులో అవసరమైన మేరకు అదనపు నిధుల్ని కూడా కేటాయిస్తామని గతంలోనే చెప్పారు. అయితే ఏపీకి మరిన్ని నిధులు ఇస్తే తప్ప కష్టాల నుంచి గట్టెక్కే మార్గం కనిపించడం లేదు. అయితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నిలబడాలంటే టీడీపీ జనసేనల బలం అవసరం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉన్నా ప్రభుత్వం నడపడానికి బీజేపీకి సొంతంగా తగినంత సంఖ్యాబలం లేదు. తప్పనిసరిగా మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. అందుకే గతానికి భిన్నంగా ఇప్పుడు మిత్రపక్షాల డిమాండ్లకు తగిన ప్రాధాన్యమిస్తోంది బీజేపీ. గత 2 సార్లు ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్నా ఎప్పుడూ ఏపీకి ప్రాధాన్యం దక్కలేదు. ప్రధాని నరేంద్ర మోదీ తొలి విడత సర్కారులో టీడీపీ భాగస్వామి అయినప్పటికీ అప్పుడూ టీడీపీ సంఖ్యాబలంతో బీజేపీకి పని లేకపోవడంతో రాష్ట్రం నిర్లక్ష్యానికి గురైందని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ కారణంతోనే 2018లో బీజేపీ టీడీపీ మధ్య విభేదాలు పెరిగి ప్రభుత్వం నుంచి టీడీపీ వైదొలిగేలా చేసింది. ఇక 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా కేంద్రంలో బీజేపీని శాసించలేకపోయింది. కేంద్రంలో ఏపీ ఎంపీల అవసరం ఉంటేనే నిధులు సాధించే అవకాశం ఉంటుందని అప్పట్లో వైసీపీ పదే పదే చెప్పేది. కానీ అవసరమైన సందర్భాల్లో కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా బీజేపీకి మద్దతు తెలపడం వల్ల ఏపీకి ఎలాంటి ఆదరణ దక్కలేదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. కేంద్రానికి టీడీపీ జనసేన ఎంపీల బలం అవసరం. అందుకే పవన్ కళ్యాణ్, చంద్రబాబు విజ్ఞప్తులకు కేంద్రం స్పందించకుండా ఉండే పరిస్థితి లేదు. కేంద్రం సహకారం ఉంటే కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందు అనేక సవాళ్లతో కూడిన బాధ్యతలు చాలానే ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అప్పుల ఊబిలో కూర్చేసిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడం ప్రస్తుత కూటమి ముందున్న అతిపెద్ద సవాల్. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలను ప్రజలపై కొత్త భారాలు వేయకుండా అవన్నీ నెరవేర్చాలంటే ఒకంత కష్టసాధ్యమే. ఒక పక్క బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం అందిస్తూనే వారి కాళ్లపై వారు నిలబడేలా చేయడం, మరోవైపు ఆదాయాలు పెంచి సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టడం కూటమి ముందున్న ప్రధాన లక్ష్యం. అన్ని రకాలుగా చిన్నాభిన్నం చేసి రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టింది గత ప్రభుత్వం. ఇప్పుడు ప్రతి వ్యవస్థను నిర్మించుకోవాలంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయం సరిపోదు. కేంద్రం తప్పనిసరిగా సాయం చేయాల్సిందే. గతంలో 2 పర్యాయాలు పాలించిన మోదీ ప్రభుత్వానికి ఇప్పటి మోదీ 3.0 ప్రభుత్వానికి స్పష్టమైన మార్పు కనిపిస్తోందా అంటే అవునని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మొదటి 2 పర్యాయాలు మోదీ సర్కార్ తాము అనుకున్న విధానాలను, తమకు నచ్చిన విధానాలను మాత్రమే అమలు చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మోదీ సర్కార్ వంటెద్దు పోకడ పోతుందంటూ విపక్షాలు గగ్గోలు పెట్టి గతంలో నానా విమర్శలు చేశాయి. దాంతో ఈసారి ఎన్నికల్లో బీజేపీకి ఫుల్ మెజారిటీ రాలేదు. జనసేన, తెలుగుదేశం లాంటి మిత్రపక్షాల అండతో 3వ పర్యాయం
బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఈ రోజు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మనుగడ సాధించగలుగుతుంది అంటే అందుకు ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. గతంలో మాదిరి కాకుండా ఈసారి మోదీ సర్కార్ ఏపీకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో పవన్, చంద్రబాబు ఏ మేరకు ఒత్తిడి తెచ్చి నిధులు సాధిస్తారన్నదే కీలకం. ఇక కొత్త పింఛన్ల సైతం అందించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇది కూడా అమల్లోకి వస్తే ఆర్థిక భారం తడిసి మోపెడవుతుంది. అర్హత ఉండి పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. వచ్చే జనవరి నుంచి కొత్త పింఛన్లు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను సైతం అధికారులు సిద్ధం చేశారు. అయితే అదే సమయంలో అనర్హుల పెన్షన్లు కూడా తొలగించనున్నారు. వారికి పింఛన్లు రద్దు చేస్తూ అర్హత ఉన్న వారికి అమలు చేసే కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. తాము అధికారంలోకి వస్తే పింఛన్ మొత్తాన్ని పెంచుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అన్నట్టుగానే పింఛన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచారు. ఏప్రిల్ నుంచి పాత బకాయిలతో సహా జూలైలో చెల్లించారు. అక్కడి నుంచి పెంచిన మొత్తాన్ని నెలనెలా అందిస్తూ వచ్చారు. ఇప్పుడు తాజాగా అర్హత ఉన్న వారికి పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. దీనికి ముహూర్తంగా జనవరిని నిర్ణయించింది. దీంతో వేలాది మంది లబ్ధిదారులకు మేలు జరగనుంది. అదే సమయంలో అర్హత లేని వారి పింఛన్లు తొలగించనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జన్మభూమి కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి నుంచి జన్మభూమి 2 ప్రారంభించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అదే సమయంలో గ్రామ సభల్లో కొత్త పింఛన్ల పంపిణీకి సంబంధించి అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం అనర్హులకు సైతం పింఛన్లు మంజూరు చేసినట్టు ఆరోపణలున్నాయి. గత 4 నెలలు టీడీపీ కూటమి పాలనలో అనర్హుల పింఛన్ల అంశం తెరపైకి వచ్చింది. ఎక్కడికక్కడే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వాటన్నింటినీ పరిశీలించి తొలగించనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం కొత్త పెన్షన్ దరఖాస్తులను పక్కన పెట్టింది. తాము మరోసారి అధికారంలోకి వస్తే పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే అనూహ్యంగా ఆ పార్టీ ఓడిపోయింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. కొత్త పింఛన్ల మంజూరుతో పాటు అనర్హుల ఏరివేత కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనుంది. అధికారులు ఇచ్చిన నివేదికపై ఈ ఉపసంఘం అధ్యయనం చేయనుంది. ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. మొత్తానికైతే ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి పెట్టడంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇలా మిగిలి ఉన్న కీలక హామీలను అమలు చేయడానికి పెద్ద మొత్తంలో నిధులు అవసరమవుతాయి. వాటిని పవన్, చంద్రబాబు ఎలా సమకూర్చుకోగలరన్నది తేలాల్సి ఉంది. కూటమి సర్కార్ నేడో రేపో మిగిలిన పథకాల అమలుకు రెడీ అవుతున్నట్లు తెలియవస్తోంది. ఇప్పటికే అమలవుతున్న పథకాలకు, ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకు ప్రస్తుతం వస్తున్న రెవెన్యూ అంతా ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన పథకాలను అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయలు కావాల్సిందే. మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తగిన నిధులు ఏ మేరకు రాబట్టగలరు అన్నది కాలమే తేల్చాలి.